హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజస్సి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బయట దొరికే మినపప్పడాలు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ మినపప్పు అప్పడాలని చేయడం కోసం పొట్టు లేని మినపగుళ్ళని తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటే పెండి మిషన్లోనే ఆడించుకోవచ్చు. ఎక్కడ పలుకు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మినప్పిండిని జిల్లడలో వేసి జల్లించుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే మనకు అప్పడాలు అంత బాగా వస్తాయి. ఇలా జల్లించుకున్నాక ఎర్రవని తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అప్పడం పొంగడం కోసం ఈ బేకింగ్ సోడా యాడ్ చేస్తాము అంతే. నెక్స్ట్ టేస్ట్ కోసం కొద్దిగా ఇంగువ, కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిరియాలు జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలా మెత్తగా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా మెత్తగా కలపకూడదు, చేతికంతా అంటుకుపోతుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని చపాతీ కర్రతో కానీ చిన్న రోల్తో కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దంచుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇలా 4 to 5 minutes పాటు పిండిని అనేది దంచుకోవాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా వస్తుంది. ఒక 5 minutes పాటు ఇలా చేశాక ఎడ్జస్ట్ చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇలా రావాలి. ఇలా సాఫ్ట్గా వచ్చాక 2 minutes పాటు చేత్తో ఇలా ఒత్తుకోవాలి. ఇలా పిండి సాఫ్ట్ అయ్యాక వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మైదా లేదా గోధుమ పిండి వేసి వీటిని వీలైనంత పలుచుగా రోల్ చేసుకోవాలి. పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్క అప్పడంనైనా ఒత్తుకోవచ్చు. ఇలా పెద్దగా చేసుకుంటే ఒకేసారి చాలా అప్పడాలు తీయచ్చు. మనకు వీలైనంత పలుచుగా రోల్ చేసుకొని తీసుకోవాలి. పిండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇప్పుడు ఈజీగా రోల్ చేసుకోవచ్చు పలుచగా. ఇలా రోల్ చేసుకున్నాక చూడండి, ఇలా పలుచగా పేపర్ లాగా రావాలి. ఇప్పుడు ఏదైనా బాక్స్ ముద్ద తీసుకొని ఈ అప్పడాలని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల అప్పడాలు అనేది ఒక సైజులో వస్తాయి. సేమ్ ఇలానే పిండి అంతటిని పలుచగా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి. నాకు 1 కప్ మినపగుళ్ళకి ఇన్ని అప్పడాలు వచ్చాయి. ఒక క్లాత్ పైన అప్పడాలని వేసుకొని ఎండలో అయితే ఒక సైడ్ 20 minutes, ఇంకొక సైడ్ 20 minutes ఆరబెట్టుకోవాలి. ఒక సైడ్ ఆరాక ఇంకొక సైడ్, అదే ఫ్యాన్ గాలికి అయితే ఒక్కొక్క సైడ్ 30 నుంచి 40 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. అప్పడం 2 sides ఇలా ఆరాక ఇలా ఉంది. మీకు అప్పటికెప్పుడైతే ఫ్యాన్ గాలికైనా సరిపోతుంది. లేదు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎండలోనే ఆరబెట్టుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అప్పడాలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే వాసన వచ్చేస్తుంది. ఆరాక ఒకసారి డీప్ ఫ్రై చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.